ప్రభు సంస్కారాధన అంటే ఆ రోజు దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు మన కోసం సిలువలో చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, మనల్ని ఎంతగానో ప్రేమించాడు. సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు, ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టించుకున్నాడు. శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ఆఖరి రక్తం బొట్టు కూడా నా కోసం కార్చాడని మందిరంలో కూర్చుని ఆ సీన్ గుర్తు చేసుకుంటూ యేసుప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక పక్క బాధతో, ఆయన నా కోసం చచ్చిపోయావా, నా కోసం నా కొడుకే పట్టించుకోని పరిస్థితి, నా పిల్లలే నాకు ఆహారం పెట్టలేని పరిస్థితి, నువ్వు నా కోసం ప్రాణమే పెట్టావా, ఎంత ప్రేమిస్తున్నావయ్యా అని ఏడుస్తూ ఆయన సన్నిధిలో గడుపుతారు. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏం చేస్తారంటే తలలు దించుకొని ఆయన సన్నిధిలో నేను ఏదైనా తప్పు చేశానా, నాలో ఏదైనా లోపం ఉందా, నాలో ఏదైనా పాపం ఉందా, నేను అపవిత్రంగా ఉండి ప్రభు బలలో చేయి వేస్తే అది నాకు ప్రయోజనకరం కాదు కదా, నిష్ప్రయోజనం కదా, ఆయన మనల్ని మనం విమర్శించుకోమంటున్నాడు కదా అని అందరూ తలదించుకుని విమర్శించుకుంటూ ప్రార్థనలో గడుగుతారు. ఒకటేమో జ్ఞాపకం చేసుకుంటారు, యేసుప్రభు చేసిన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. రెండోదేమో వాళ్ళ యొక్క తప్పులను ఒప్పుకునేటువంటి ఒక గంభీరమైనటువంటి ఒక ప్రక్రియగా దీన్ని మారుస్తారు. అంతేగా చేసేది. కానీ అసలు ఆదిమ సంఘం మొట్టమొదట శిష్యులుగా సంఘముగా తయారు చేయబడిన ఆదిమ సంఘం యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా అంగీకరించి ఆయనని అనుసరించి నడుస్తున్న ఆదిమ సంఘం అయితే ప్రభురాత్రి భోజనాన్ని ఒక ఆచారంలాగా చేయలేదు. ప్రభురాత్రి భోజనాన్ని వాళ్ళు ఎలా చేశారయ్యా అంటే ఒక శక్తివంతమైన సజీవమైన అనుభవంగా దాన్ని కొనసాగించారు. అంటే ప్రభు బల్లలో శక్తి ఉంది, ఆయన శరీరంలో రక్తంలో శక్తి ఉన్నది, అది సజీవమైనది. ఎలా సజీవమైనది అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆయనకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. తన భార్యను చిన్న కుమారుడిని వదిలిపెట్టి యుద్ధానికి వెళ్ళాలి. రెండో ప్రపంచ యుద్ధ కాలం అంటే ఆ రోజుల్లో ఉత్తరాలు రాసుకోవడం తప్ప ఈ ఫోన్లు, ఈ మెసేజ్లు ఇవేమి లేవు కదా. ఫోటోలు కూడా చాలా అరుదుగా ఉండేవి. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన భార్యకు బిడ్డకు ఒక ఉత్తరాన్ని రాసి, ఆ ఉత్తరంలో నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధానికి వెళ్ళి మరలా తిరిగి రావచ్చు రాకపోవచ్చు, నేను వచ్చినా రాకపోయినా ఒక చిన్న గడియారాన్ని వాళ్ళకిచ్చి, ఈ గడియారాన్ని ఈ ఉత్తరాన్ని దగ్గర పెట్టుకుని మీరు ప్రతిరోజు రాత్రి భోజనానికి వెళ్ళేటప్పుడు బల్ల మీద కూర్చున్నప్పుడు ఈ ఉత్తరాన్ని లేదా ఈ గడియారాన్ని ఆ బల్ల మీద పెట్టి మీరు భోజనం చేయండి. అంటే ఇది చూసినప్పుడల్లా నేను మీతో ఉన్నాను అనే అనుభూతి మీకు కలుగుతుంది, నేను మీతోనే ఉన్నాను అని తలంచుకుంటూ ప్రతిరోజు భోజనం చేయండి అని చెప్పి ఆయన యుద్ధానికి వెళ్ళాడు. దురదృష్టవశాత్తు ఆ యుద్ధంలో ఆయన చనిపోయాడు, మరలా తిరిగి రాలేదు. వీడు ప్రతిరోజు వీళ్ళ పని ఏంటి, ఆ గడియారాన్ని ఉత్తరాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వీళ్ళు కూడా కూర్చుని ఆ గడియారం చూసినప్పుడల్లా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఆయన గుర్తు చేసుకుని ఏడుస్తూ భోజనం చేస్తున్నారు. ఆ గడియారం వీళ్ళకి ఏమైంది, ఆయన యొక్క ఆ భార్యకేమో భర్త జ్ఞాపకమైంది, కుమారుడికేమో తండ్రి జ్ఞాపకమైంది. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ గడియారాన్ని వాడుతున్నారు, ఏడుస్తున్నారు. రోజు ఇక అదే పని, ఏడవటం, దాన్ని చూసినప్పుడల్లా గుర్తు చేసుకోవటం, కళ్ళు చెమర్చుకోవటం, ఆహారం తినటం తప్పదు కదా అన్నట్టు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కాలక్రమేణా పిల్లవాడు పెద్దవాడయ్యాడు, ఆయన ఒక లాయర్ కూడా అయ్యాడు. వాళ్ళు ఉన్నటువంటి దేశంలో వారి నివాసం ఉంటున్నటువంటి ఆ గృహాన్ని కొంతమంది వచ్చి కబ్జా చేయాలని చూశారు. భర్త లేడు, వీళ్ళే కదా ఉంటాను ఎప్పటి నుంచి, దీన్ని ఆక్రమించుకుందామని చెప్పి వచ్చారు. డాక్యుమెంటేషన్ ఏమీ లేదన్నటువంటి ఆలోచనతో దాన్ని ఆక్రమించుకుందామని ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వస్తే అప్పుడు కూడా ఆ తల్లి, మీ నాన్న రాసిన ఉత్తరాన్ని ఒకసారి చదువుకున్నావురా, ఈ ఇల్లు కూడా మనకు లేకుండా పోయేటట్టుంది, ఆ ఉత్తరం అన్నా చూద్దాం, ఇక అదే మనకు దిక్కు అన్నట్లుగా ఉత్తరాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఎప్పుడు ఆ ఉత్తరాన్ని క్యాజువల్గా చదివే వీళ్ళు ఎలా చదువుతున్నారు ప్రతిసారి, ఆ ఉత్తరాన్నైనా గడియారాన్నైనా మా నాన్నకి గుర్తు, ఆయన చనిపోయాడు కానీ ఇది ఆయన ఇచ్చాడు, ఆయనకు గుర్తుగానే దాన్ని చూస్తున్నారు. చూసినప్పుడల్లా కన్నీరు గారుస్తున్నారు, కానీ అసలు ఆ ఉత్తరంలో ఏముంది, దాని వెనక పక్క ఏముంది మొత్తం తిప్పి చూడట్లేదు. ఎందుకని, వీళ్ళు ఆ ఉత్తరంలో జీవాన్ని చూడట్లా,
ఆయన ఒక జ్ఞాపకంగా మాత్రమే చూస్తారు. ప్రజెంట్ ఆయన మాతో ఉన్నాడు, ఆయన మాటలు ఇందులో ఉన్నాయి, ఆయన చేసిన ఇందులో ఉన్నాయి, ఆ ఆలోచన లేరు వాళ్ళు. ఉత్తరంగా చూస్తున్నారు. తొలిసారి ఆ ఉత్తరాన్ని వెనక్కి తిప్పి చూశాడు. చూస్తే ఏముందంటే తన తండ్రి తన రక్తముతో సంతకం చేసి కింద పైన ఈ వీరు నివాసం ఉంటున్నటువంటి ఈ గృహము వీళ్ళకే సొంతం. ఈ దేశంలో జవానుగా పనిచేసే వ్యక్తి హక్కుదారుడి గృహానికి, ఆ జవాను యొక్క భార్య బిడ్డకు ఈ ఇల్లు సొంతమని ఒక వీలునామా రాసి దాని మీద సంతకం పెట్టాడు. రక్తంతో సంతకం పెట్టాడు ఆయన. హల్లెలూయా. అప్పటి నుంచి ఆ ఉత్తరం చూసినా, ఈ గడియారం చూసినా ఇక వాళ్ళు ఏడవటం మానేశారు. ఎందుకని ఏడవట్లేదు? ఇప్పుడు ఆ ఉత్తరం ఏంటి? ఒక డాక్యుమెంట్, వాళ్ళకు ఒక నిబంధన, వాళ్ళని విడుదల చేసింది. అంతకాలం భయంగా ఉంటున్నారు. ఆ ఇల్లు ఎవరు ఖాళీ చేస్తారా, మాకు ఏ ఆధారం లేదన్నట్లుగా. ఆ ఆధారాన్ని ఆయన ఎన్ని సంవత్సరాల క్రితమో చేసి వెళ్ళాడు తండ్రి. కానీ వీళ్ళు ఆ ఆధారాన్ని గుర్తించట్లా. వీళ్ళు ఏం గుర్తు చేసుకుంటున్నారు? మా డాడీ చూసినప్పుడల్లా ఆయన యుద్ధంలోకి వెళ్ళాడు, చనిపోయాడు, దేశం కోసం చనిపోయాడు, మా కోసం చనిపోయాడు అని గుర్తు చేసుకుని ఏడుస్తున్నారు. కానీ ఆయన ఇచ్చినటువంటి విడుదలని, ఆయన ఇచ్చినటువంటి ఆ నిబంధనని వాళ్ళు అక్కడ గుర్తించట్లా. స్టోరీ అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ స్టోరీలోకి మనం వద్దామా? ఆ యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు వీళ్ళ తండ్రిలాగా. ఆ స్టోరీలో ఆయన రక్తంతో సంతకం పెడితే ఈయన రక్తంతో మనకు విడుదల ఇచ్చాడు. ఆయన రక్తాన్ని చెల్లించి మనకు ఒక నిబంధన చేశాడు. ఏంటి మనకిచ్చిన విడుదల? పాపం మీద విడుదల, సాతాను మీద విడుదల, అనారోగ్యాల మీద విడుదల. మీకు అర్థమవుతుందా? ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఏం చేయాలి? ఆయన చచ్చిపోయాడు మన కోసం అని ఏడవాలా? వీళ్ళు తెలియనంతకాలం ఏడ్చారు. ఎప్పుడైతే అది ఒక డాక్యుమెంట్ అని, ఆత్మీయ, దాన్ని ఏమంటారు, డాక్యుమెంట్ ఏమంటారు, వీలునామా, ఆత్మీయ వీలునామా. యేసుప్రభు మన ఆత్మలకు ఒక వీలునామా రాశాడు. ఆయన రక్తంతో వీలునామా రాశాడు. అది మనకు అర్థమైన నాడు అది మనకు సంతోషాన్ని ఇచ్చేదా, దుఃఖాన్ని ఇచ్చేది అవుతుందా? ఇల్లు నా సొంతమైందని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు ఏడవడానికి అక్కడ కారణం ఏం కనబడట్లా. నా తండ్రి నా కోసం విడుదల ఇచ్చాడు, ఇల్లు నాకు సొంతం చేసి వీలునామా ఇచ్చాడని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం చనిపోయి ఆయన రక్తంతో ఒక వీలునామా, విడుదల, రక్షణ అనే వీలునామా నీకు నాకు రాస్తే, ఆత్మీయ వీలునామా, మరి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఆదిమ సంగమంలో ఉన్నటువంటి ఆ మొట్టమొదటి క్రైస్తవులు కూడా అదే చేశారు. యేసుక్రీస్తు ప్రభు నా కోసం చనిపోయిన సత్యాన్ని గ్రహించారు, సంతోషించారు. 2000 సంవత్సరాల క్రితం జరిగింది కదా ఇది. యేసు ప్రభు 2500 సంవత్సరాల క్రితం కదా ఆయన చనిపోయింది. ఎప్పుడో జరిగింది కదా, ఇప్పుడు బాధ కదా జరిగింది అనే ఆలోచన ఒకవేళ మనలో ఉంటుందేమో. మన కళ్ళ ముందు జరిగింది అయితే మనం గుర్తుంచుకుంటాం. ఎప్పుడో జరిగిందని మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. జ్ఞాపకం చేసుకున్నా ఇట్లాగే జ్ఞాపకం చేసుకుంటాం. అది కాదు ఈ ప్రభు వల్ల, ప్రభు సంస్కారం. ఎందుకంటే మనకు విడుదల ఇచ్చాడు ప్రభువు అనేది ప్రపంచానికి చాటి చెప్పటానికి చేసేటువంటి ప్రక్రియ. సర్వ మానవాళిని పాపం నుంచి విడిపించడానికి ఆయన రక్తంతో ఒక నిబంధన చేశాడు. అదే క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన జనాంగంగా మేము మారాం. ఆయనను బట్టి మాకు విడుదల ఉంది, రక్షణ ఉంది, స్వస్థత ఉంది. ఆయనను బట్టి మేము జయించాం, సాతానుని జయించగలం, అపవాదిని జయించగలం, వాడి కుతంత్రాలను జయించగలం. ఆ నిబంధన ఆయన రక్తం ద్వారా ఒక వీలునామాగా ఆయన మాకు ఇచ్చాడు అని అది గుర్తు చేసుకుంటానికి చేసేటువంటి ప్రక్రియ. ఆయన మరలా వస్తాడు, ఫ్యూచర్లో జరిగేది. ఇది గతంలో జరిగిన దాన్ని వర్తమానంలో మనం గుర్తు చేసుకుంటూ ఆయన నామాన్ని మహింపరిచేటువంటి ప్రక్రియ ఈ ప్రభు వల్ల. అర్థమైందా? హల్లెలూయా. రండి ఒక వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 30-31 వచనాల్లో యేసుప్రభు వారు ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న శిష్యులకు కనిపించి, పునరుద్ధానుడైన యేసుప్రభు వాళ్ళతో, లేదు చదవద్దు, తీసి చూడండి అందరూ, నేను చదువుతాను. పేజీ నెంబర్ 78 క్రొత్త నిబంధన గ్రంథంలో అందరూ తీసి చూస్తే అక్కడున్న సందర్భం. ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు
జరిగిన సందర్భం అన్నమాట అది. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. గమనించండి, ఇక్కడ ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న ఈ శిష్యులకు పునరుద్ధరణ యేసుక్రీస్తు ప్రభు వాక్యోపదేశం చేసినంతసేపు వాళ్ళ హృదయం మండిందంట. యేసు ప్రభు మాటలు వింటున్నంతసేపు శిష్యుల హృదయం మండింది, కానీ వాళ్ళ కన్నులు తెరవబడల. మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించాం. దేవుని వాక్యము మిమ్మల్ని సంధించినప్పుడు, దేవుని వాక్యం మీ హృదయంలోనికి వచ్చినప్పుడు, ఆ వాక్యము మీ అంతరంగంలోనికి వెళ్ళినప్పుడు, మీరు విన్నప్పుడు హృదయంలో మండుతూ ఉండొచ్చు. అయ్యో, నా కోసం ఇంత చేశాడా, దేవుడు నా కోసం ఇలా చేశాడా, లేకపోతే నాతో ఇలా మాట్లాడుతున్నాడా, మీకు మంట కలగొచ్చు మీ హృదయంలో. కానీ కేవలం మీరు మన్నించబడితే సరిపోదు. ఆ మన్నించబడిన మీకు ఆత్మీయ నేత్రాలు కూడా తెరవబడాలి. హృదయం మండినంత మాత్రాన బ్రతుకులో మార్పు రాదు. ఆ మంట ఎంతసేపు ఉంటుంది? వింటున్నంతసేపే ఉంటుంది. విన్న తర్వాత ఆ మంట ఆవిరైపోతుంది, చల్లబడిపోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఇక్కడ ఎమ్మాయి మార్గంలో ఉన్నటువంటి ఆ శిష్యులకు ఆయన వాక్యోపదేశం చేసినప్పుడు వాళ్ళ హృదయం మండింది, కానీ వాళ్ళ కన్నులు ఎప్పుడు తెరవబడినాయంట? ఆయన వారితో పాటు కూర్చొని భోజనము చేయడానికి కూర్చొని ఆ రొట్టెను విరిచినప్పుడు అదేనా ఉంది అక్కడ. ఎప్పుడైతే వారితో కూర్చుని రొట్టె విరిచి వారికి ఇచ్చాడో అప్పుడు వారి కన్నులు తెరవబడినాయి. అంటే ప్రభువు బల్ల అనేది కేవలం ఒక ఆచారం కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభువు మన మధ్యలో ఉన్నాడు అని ఆయన ప్రజెన్స్ ను ఫీల్ అయ్యేది. యేసుక్రీస్తు ప్రభువు మీరు ప్రభు బల్లలోనికి చేయి వేసేటప్పుడు, ఆయన శరీరాన్ని రక్తాన్ని మీరు సేవించేటప్పుడు మనం ఆయన యొక్క ఉనికిని అనుభవించే సమయం ఇది. ఆయన మనతో పాటు ఉన్నాడు అని మనం అంగీకరించే సమయం. ఆయన శిష్యులతో పాటు ఆయన ఉన్నప్పుడు, భోజన పంక్తిలో భోజనములో ఆయన ఉన్నప్పుడు, ఆ రొట్టె విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడి. మీరు ఆచారంగా అలవాటుగా అదొక శరీరంగా ఆయన శరీరం లాగా భావించిన ఆచారంగా అలవాటుగా రొట్టె ద్రాక్షరసం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే మీ కన్నులు తెరవబడే అవకాశం లేదు. వాక్యం చెప్తున్నంతసేపు మీ హృదయం మండుతూ ఉంటుంది, మండించబడిన కట్టెలాగా మీరు ఉంటారు. ఆ వాక్యం ఎప్పుడైతే అయిపోతుందో ఆ మంట కూడా నిదానంగా సన్నగిల్లిపోతుంది, చల్లారిపోతుంది. కానీ ప్రభువు ప్రత్యక్షతను పొంది ఆయన మీతో ఉన్నాడు. అక్కడ శిష్యులతో పాటు ఆయన కూర్చుని భోజన పంక్తిలో భోజనంలో ఉండి ఆ రొట్టెని ఎలా విరిచాడో మీరు కూడా ఇప్పుడు ఈ సమయంలో మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అంటే 2500 సంవత్సరాల క్రితం సిలువలో చనిపోయిన ఆ క్రీస్తు మీ మధ్యలో ఉన్నాడు అన్న విషయాన్ని మీరు అంగీకరించాలి, అనుభవించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభువు బల్ల తీసుకునేటప్పుడు ప్రభువు మీ మధ్యలో ఉన్నాడు. ఆయన శరీరాన్ని విడిచి మీకు ఇస్తున్నాడు. ఏదో పాస్టర్ గారు ఇస్తున్నాడు, పాస్టర్ గారు తయారు చేస్తే అనే భావంతో తీసుకోకూడదు. మీ హృదయంలో ఏముండాలంటే, ఆ అమ్మాయి మార్గంలో శిష్యులతో యేసు ప్రభు ఏ విధంగా అయితే ప్రత్యక్షంగా వాళ్ళతో ముందు మాట్లాడి తదుపరి వాళ్ళతో కూర్చుని భోజనం చేశాడో, ఆయన విరిచి ఎలా ఇచ్చాడో ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఈ 2500 ఎన్ని సంవత్సరాలు, 2026 సంవత్సరాలు కదా, ఇది 2026 సంవత్సరం కదా, ఇప్పటికి కూడా అప్పుడు వాళ్ళకి ప్రత్యక్షమైన క్రీస్తు ఇప్పటికీ మీకు నాకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. కానీ మీరు చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే మనోనేత్రాలు మూయబడి. మనోనేత్రాలు తెరవబడాలి అంటే మీరు ఆయన సన్నిధిని అనుభవించాలి. ఆయన మీ మధ్యలో ఉన్నాడు అనే విషయాన్ని మీరు ఏం చేయాలి? గ్రహించాలి. చూడండి, లోకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంది. చాలాసార్లు చదువుకున్నాం కదా మనం, ఇప్పుడు మొట్టమొదటిసారిగా కాదు కదా చదువుతుంది. ఈ వాక్యంలో మనం గమనించాల్సినటువంటి విషయం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని తెలుగులో రాశారు కదా. ఇది మూల భాషలో గ్రీక్లో రాయబడింది. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడు అనేటువంటి పదం ఉన్న చోట అనామ్నెసిస్ అనేటువంటి ఒక గ్రీకు పదాన్ని వాడారు. పదం ఏదైనా కావచ్చు, మీరు నోరు తిరగకపోవచ్చు, దాని అర్థాన్ని అంతరార్థాన్ని గ్రహిద్దాం. కేవలం మన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం, వాళ్ళు అన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటాం, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటాం. కేవలం ఒక ఫోటోని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలంటే మీకు ఆ వ్యక్తి ఫోటో కళ్ళ ముందు గుర్తొస్తుంది. ఇప్పుడు ఇది మనం జ్ఞాపకం చేసుకునే విధానం.
అంతేనా? మనకున్నటువంటి అలవాటును బట్టి, మన ఆచారాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకునే విధానం ఇది. కానీ గ్రీకు వాళ్ళు గాని, హిబ్రూ వాళ్ళు గాని జ్ఞాపకం చేసుకునే విధానం విభిన్నంగా ఉంటుంది. ఇప్పుడు గ్రీకులో ఈ పదాన్ని అనామ్నెసిస్ అంటారు కదా! నేను చెప్పాను కదా! అది హిబ్రూలో జకార్ అంటారు. ఏమంటారు? జకార్ అంటారు. ఆ గ్రీకు పదం దీని అసలు గతములో జరిగినటువంటి ఒక చారిత్రాత్మకమైన అంశాన్ని వీళ్ళేం చేస్తారంటే, ఈ పదాలకి హిస్టారికల్‌గా ఉన్నటువంటి అర్థం ఏంటయ్యా అంటే, మన జ్ఞాపకం చేసుకున్నట్లుగా కాదు. ఏదో మనం గుర్తు చేసుకున్నట్లుగా ఒక ఫోటోని జ్ఞాపకం చేసుకున్నట్లుగా కాదు. అది గతంలో జరిగినటువంటి చారిత్రక కార్యక్రమం యొక్క శక్తిని, దాని ప్రభావాన్ని, దాని ఆశీర్వాదాన్ని వాళ్ళలోనికి తెచ్చుకుంటారంట. హల్లెలూయా! ఏం చేస్తారు? వర్తమానములోనికి, ప్రెజెంట్‌లోకి. ఇప్పుడు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అక్కడ చెప్పాడు అంటే, జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అదేనా చెప్పింది? నన్ను జ్ఞాపకం ఉంచుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాడు. మన భారతదేశంలో ఉన్న మనకి చెప్పలే ఈ మాట వాస్తవానికి డైరెక్ట్‌గా కదా! అసలు బైబిల్ గ్రంథం రాయబడింది భారతీయులుగా? భారతీయులు కాదు. డైరెక్ట్‌గా మనకు రాయబడలా. మన కోసం రాయబడింది. కానీ మనకు రాయబడలా. ఎవరికి రాయబడింది? ఆ గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకి, హిబ్రూ భాష మాట్లాడే వాళ్ళకి, వాళ్ళకి రాయబడింది. వాళ్ళు ఏ విధంగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అనేది మనకు తెలియాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఎవరు ఎవరికి చెప్తున్నారు అనేది తెలియకపోతే దాంట్లో అస్సలు మీనింగ్ మనకు అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మన భాషలో దొబ్బేయటం అంటే ఏంటి? దొప్పటం అంటే ఏంటి? ఎరా పిల్లలు, దొప్పటం అంటే మనకి ఇన్ఫార్మల్ లేక వర్డ్ అది. వాడకూడదు. దొంగతనం చేశాడు అంటారు మన సైడ్ కదా! తెలుగే. అదే పదం. అదే పదం మీరు హైదరాబాద్ వెళ్ళి వాడితే అక్కడ ఎలా వాడతారో తెలుసా? ఇప్పుడు కారు ఆగిపోయింది అనుకోండి. ఆ కారులో ఆయన ఆగి బాబు కొంచెం కారుని దొబ్బుతావా అంటాడు. అంటే వాళ్ళ వాడుకలో దొబ్బటం అంటే ఏంటి? తోస్తావా అంటాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ దొబ్బడం అంటే దొంగతనం, అక్కడ దొబ్బడం అంటే తొయ్యటం. ఒకే భాష. ఆ భాష ఎవరికి చెప్తున్నారో తెలిస్తే దాని మీనింగ్ మనకు అర్థమవుతుంది. ఆంధ్రాలో ఉన్నవాళ్ళు ఆ మాట చెప్తున్నారు అంటే అది దొంగతనంగా మనకు అర్థం చేసుకోవాలి. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అయితే తొయ్యమన్నారని అర్థం చేసుకోవాలి. తెలుగు భాషలోనే ఒకే పదానికి 2 అర్థాలు ఉంటే మరి అది గ్రీకులో, హిబ్రూలో రాసినటువంటి మాట, ఆ మాట ఎవరికి చెప్తున్నారు అంటే వాళ్ళ జాతీయాలు, వాళ్ళ అర్థాలు మనకి తెలియకపోతే మన భాషలో దాన్ని అర్థం చేసుకుంటే కరెక్ట్‌గా అర్థం చేసుకోగలమా? అర్థమవుద్దంటారా కరెక్ట్‌గా? అర్థం కాదుగా. అందుకని ఆ మూల పదాల్లోకి వెళ్ళటం, వాటి అర్థాలను గ్రహించడం మనకి చాలా అవసరం. ఈ వాక్యం డైరెక్ట్‌గా మనకి రాయలా. మన కోసం రాశాడు. కానీ డైరెక్ట్‌గా ఎవరికి రాశారో వాళ్ళ యొక్క పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకుంటే వాళ్ళకి ఏం అర్థమైంది, ఆ కాంటెక్స్ట్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. మనం జ్ఞాపకం చేసుకోవడం, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇది చేయండి అంటే మన జ్ఞాపకం చేసుకుంటాం వేరు. ఆ హిబ్రూ, గ్రీకు వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటం ఏంటి? అది మనం ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నాం. వాళ్ళు ఎలా జ్ఞాపకం చేసుకుంటారంట? ఆ గతంలో జరిగిపోయినటువంటి కార్యాన్ని బట్టి, ఆ కార్యములో జరిగినటువంటి వాళ్ళు ఏ విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు? నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆయన సిలువలో చేసినటువంటి ఆ యాగాన్ని, ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ యొక్క కార్యక్రమం యొక్క శక్తిని, ప్రభావాన్ని, ఆశీర్వాదాన్ని ఈ క్షణంలో మన మధ్యలోనికి మనం తెచ్చుకోవాలి. అప్పుడు ఏం జరిగింది? ఎంత శక్తివంతమైన కార్యం జరిగింది అక్కడ. సిలువలో ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఎలాంటి ప్రభావం అక్కడ మనం చూసాం? మనం అక్కడ లేము. ఎంత శక్తితో ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. సిలువ ప్రాణం పెట్టడానికి జరిగిన ఆ కార్యక్రమంలో ఉపయోగించిన ఆ ప్రభావం ఏంటి? ఆయన సిలువలో చనిపోయినప్పుడు ఎలాంటి ప్రభావం జరిగింది అక్కడ? కొండలు, గుట్టలు అన్ని కదిలిని, ప్రకృతి అంతా కూడా ఏమైపోయింది? అంతా నల్లగా అయిపోయిందా? మూసుకుపోయినట్లుగా. దేవాలయపు తెర చిరిగిందా? అంటే ఎంత ప్రభావం. దాని తర్వాత సిలువ కార్యక్రమం తర్వాత మనకు వచ్చినటువంటి ఆశీర్వాదం, మానవ జాతికి వచ్చినటువంటి ఆశీర్వాదం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ గ్రీకులు కానీ, హిబ్రూయిస్ కానీ, ఈ హిబ్రీ భాష మాట్లాడే యూదులు కానీ జ్ఞాపకం చేసుకుంటే ఆ చారిత్రకంగా జరిగిపోయిన సంఘటన, ఆ సంఘటనకు ఉపయోగించబడిన శక్తి, దానివల్ల వచ్చిన ప్రభావం, దానివల్ల వచ్చిన ఆశీర్వాదాన్ని వర్తమానంలోకి తెచ్చుకుంటారు. ప్రజెంట్ మన జీవితంలో అది ఎట్లా పనిచేస్తుంది అనేది అప్పుడు అప్లై చేసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి యూదులు పస్కా పండుగ చేసుకునేటప్పుడంట, ఈ ఎప్పుడైనా సరే పస్కా వాళ్ళు ఆచరించేటప్పుడు, వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటికి వచ్చారు, వాళ్ళకి విడుదల వచ్చింది అనే దానికి గుర్తుగా పస్కా ఆచరిస్తారు యూదులు. ఎప్పుడో ఈజిప్ట్ నుంచి మేము బయటకు వచ్చాము, అప్పుడెప్పుడో మాకు విడుదల వచ్చింది అనే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఆ పస్కాని చెయ్యరు. కానీ ప్రస్తుతం ఈ రోజు దేవుడు నన్ను విడిపిస్తున్నాడు అనే విశ్వాసంతో పస్కా చేస్తారు. హల్లెలూయా. ఈ రోజు నాకున్న బంధకాల నుంచి ఆయన విడిపిస్తున్నాడు, ఈ రోజు నాకున్న అలవాట్ల నుంచి విడిపిస్తున్నాడు, నా శాపాల నుంచి విడిపిస్తున్నాడు, నా పాపాల నుంచి విడిపిస్తున్నాడు. ఆ రోజు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన ఆ దేవుడు ఈ రోజుకి కూడా నాకున్న బంధకాల నుంచి విడిపిస్తూనే ఉన్నాడు అనే ఆలోచన దృక్పథంతో వాళ్ళు పస్కా పండుగను ఆచరిస్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకునేటప్పుడు అదేదో కేవలం 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి శిలువ త్యాగాన్ని ఒక సినిమా లాగా జ్ఞాపకం చేసుకుని, కరుణామయుడు సినిమాలో ఆయన ఎవరో, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఆయన చెప్పిన డైలాగులు గుర్తు చేసుకుని కొరడాలతో ఆయన కొట్టినప్పుడు ఆయన స్లో మోషన్లో ఇలా నడుస్తాడు. విజయానంద్ విజయచంద్ ఏదో ఉన్నాడు పేరు. యేసు ప్రభు అంటే ఇక ఆయన గుర్తొస్తాడు మనకి. సిలువలో ప్రాణం పెట్టాడంటే మీకు అర్థమవుతుందా? అలా జ్ఞాపకం చేసుకుంటాం కాదు, ఆ సిలువలో సంపాదించబడిన క్షమాపణ, స్వస్థత, మన శాపం నుంచి ఆయన ఇచ్చినటువంటి విడుదల ఈ క్షణంలో మన జీవితాల్లో అది మనం అనుభవిస్తున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. మీకు అర్థమైందా? జ్ఞాపకం చేసుకుంటాం అంటే ఏంటి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అదొక సినిమాలాగా, ఒక కథలాగా కాదు. ఆ రోజు జరిగిన ఆ సిలువ యాగము ద్వారా మనకి వచ్చినటువంటి విడుదల, మనకు ఆయన ఇచ్చినటువంటి స్వస్థత, మనకు ఆయన ఇచ్చినటువంటి ఆ శాప బంధకాలలో నుంచి విడుదలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ప్రతిసారి బలలోనికి వచ్చేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ. అదే ఆయన చెప్పిన మాట ఇక్కడ, నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే. క్విక్గా ఇంకొక మాట చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 16, 17 వచనాలు. ఇక్కడ తెలుగులో ఏమని రాసింది? మనము విరుచు రొట్టె క్రీస్తు శరీరములో పాలు పంచుకొనుట కదా. పాలు పంచుకొనుట అనే పదానికి గ్రీకులో వాడిన పదం కొయనోనియా. పాలు పంచుకోవడం అంటే ఏంటి? కొయినోనియా అంటే సహవాసం. ఏంటి కొయినోనియా అంటే? సహవాసం. కేవలం సహవాసం మాత్రమే కాదు, కానీ మీరు ఒకరితో ఒకరు, ఒకరి జీవితంలో ఒకళ్ళు భాగస్వాములుగా, అంటే ఒకరి గురించిన విషయాలు ఒకళ్ళు భరించాలి. ఏం చేయాలి? భరించాలి. ఒకరికొకరు భరించాలి. భరిస్తున్నారా? ఎందుకని ఒకరికొకరు భరించాలి అంటే, ఒకే రొట్టెని అక్కడ పౌలు చెప్తుంది, బల్ల మీద ఉన్నది ఒకటే రొట్టె. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? కానీ దాన్ని ముక్కలుగా విరిచి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఒకే రొట్టెను విరిచి అందరికి ఇస్తాం. అంటే ప్రభు బల్ల అనేది కేవలం నాకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం మాత్రమే కాదు. నాకు దేవునికి ఒత్తికలుగా ఉంది సంబంధం, నాకు నా పక్కన ఉన్నటువంటి విశ్వాసికి కూడా ఉన్న సంబంధాన్ని గుర్తు చేసేదే కొయినేని అంటే సహవాసం. ప్రభువుతో నాకున్న సహవాసం, నా పక్కనున్న విశ్వాసతో, తోటి సహోదరి సహోదరుడితో నాకున్న విశ్వాసం, నాకున్న సహవాసం ఎలా ఉంది అది జ్ఞాపకం చేసుకోవాలి. సరి అయిన సహవాసం లేకుండా, సరి అయిన సంబంధం లేకుండా, అసమాధానంతో, కోపాలతో, ద్వేషాలతో ఉంటే పక్కవాడి మీద ద్వేషం పెట్టుకుని వచ్చే ఆయన శరీరాన్ని మనం ముట్టడానికి ఆస్కారం లేదు. కొయిలేనియా అలాంటి సహవాసం నీకు ఉంటేనే నువ్వు ఆయన శరీరాన్ని, రక్తాన్ని నువ్వు సేవించాలి. ఎందుకంటే ఆయన నీతో నాతో ఒక నిబంధన చేశాడు, కొత్త నిబంధన ఆయన చేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఆయన నిబంధన రక్తము అని చెప్పాడు. పాత నిబంధన సంస్కృతిలో నిబంధనను హెబ్రీలో పెరీత్ అంటారు. పదం పక్కన పెట్టండి. పాత నిబంధన కాలంలో నిబంధన అనేది ఎలా జరిగేది అంటే, ఇప్పుడు మనకి ఎవరికైనా ఒక నిబంధన జరగాలి అంటే డాక్యుమెంట్స్ రాసుకుంటాం. ఇల్లు కొనాలన్నా, స్థలం కొనాలన్నా, అమ్మాలన్నా
వస్తువు కొనాలన్నా అమ్మాలన్నా మనం డాక్యుమెంట్ రాసుకుంటాం, అది మన నిబంధన. కానీ హెబ్రూ కాలంలో, పాత నిబంధన కాలంలో నిబంధన అనేది ఎలా ఉండేదంటే, జంతువులను వధించి లేదా పక్షులను జంతువులను వధించి ఆ రక్తంలో నడిచేవాళ్ళు. ఎవరైతే ఇతర నిబంధన చేసుకున్నారో ఆ నిబంధన చేసుకునేవాళ్ళు ఆ రక్తంలో నడిచి వెళ్ళేవాళ్ళు. ఏంటంటే ఈరోజు నీకు నాకు ఒక నిబంధన చేసుకున్నాం, మనం ఒక మాట తీసుకుంటున్నాం. ఆ నిబంధన ఎవరైతే మేరుతారో, ఈ జంతువులు ఎలా అయితే ఖండించబడినాయో వధించబడినాయో, ఆ నిబంధన మీరిన వాడు కూడా ఈ జంతువు వలె వధించబడతాడు అనే సూచనగా. ఆ రోజుల్లో పెద్ద పెద్ద రాజులు, సామంత రాజులు ఉండేవాడు. ఆ పెద్ద రాజులు సామంత రాజులతో నిబంధన చేసుకునేవాళ్ళు. ఏంటి నిబంధన అంటే, ఈ సామంత రాజు ప్రతి సంవత్సరం వాడికి శిస్తు పంపించాలి, పన్ను పంపించాలి. నెలలో సంవత్సరానికి ఒకసారో, అది నిబంధన. ఆ నిబంధన చేసుకుంటే ఈ సామంత రాజుకి క్షేమాన్ని ఇస్తానని ఆ పెద్ద రాజు అక్కడ నిబంధన చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నాకు పన్ను పంపించడం ఆపేస్తావో అప్పుడే నీకు ఈ పక్షులకి, ఈ జంతువులకి ఎలా అయితే జరిగిందో నీకు కూడా అలా జరుగుతుంది అని ఒక నిబంధన. ఇది మనుషుల మధ్యలో జరిగేటువంటి నిబంధన. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మన రక్తంతో ప్రమేయం లేకుండా ఆయన రక్తంతో మనకి నిబంధన చేశాడు. ఆయన నడిచి వెళ్ళాడు మన మధ్యలో. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగేటువంటి ఆ నిబంధన ప్రపంచంలో ఉన్న మనుషులందరి మధ్యలో ఆయన ఉండి అందరి పక్షాన ఆయన రక్తాన్ని చిందించి మనతో క్రొత్త నిబంధన చేశాడు. హల్లెలూయా. మీరు ద్రాక్ష రసాన్ని చేరుకునేటప్పుడు మీకు గుర్తుకు రావాల్సింది ఈ నిబంధన, కొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా మనకి నిబంధన చేశాడు. అంటే ఆ నిబంధనలో మనం పాలి భాగస్తులయ్యాం. ఇప్పుడు మనం సామంత రాజులో, ఆయన పెద్ద రాజు మనతో నిబంధన చేశాడు. వాస్తవానికి జంతువుల రక్తంతో నిబంధన చేస్తారు మనుషులు, కానీ ఈ సామంత రాజు, ఈ పెద్ద రాజు, ఈ గొప్ప రాజు ఆయన రక్తంతో నిబంధన చేశాడు. ఇప్పుడు ఆ నిబంధనలో ఉన్న మనం ఆ నిబంధనను మీరకూడదు. ద్రాక్షరసాన్ని చేరుకునేటప్పుడల్లా మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే, ప్రభువా నేను నీ ప్రజను, నీ నిబంధనలో నేనున్నాను, నీ సంఘానికి నీకు నమ్మకంగా ఉంటాను అని ఆయనకి చెప్తూ మీరు ద్రాక్షరసం సేవించాలి. హల్లెలూయా. ద్రాక్షరసం అంటే ఏముంది? సింపుల్గా ద్రాక్షరసమేగా. రొట్టె అంటే ఏముంది? రొట్టెగా తినేస్తాం, తాగేస్తాం అనుకుంటున్నారు కదా ప్రతిసారి. దీంట్లో ఎంత అర్థం ఉందో చూసారా? రొట్టె తీసుకుంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరంలో మనం కూడా ఆయన శరీరాన్ని విరిచి తీసుకుంటున్నాం కనుక ఆ రొట్టె తీసుకుంటున్నప్పుడు ఆయన జ్ఞాపకం రావాలి. ఈ ద్రాక్షరసాన్ని మనం సేవిస్తూ ఉన్నప్పుడు ఏం జ్ఞాపకం రావాలి? నేను ఆ నిబంధనలో ఉన్నాను. తేడా వస్తే సామంతరాజు తలకాయలు వేసిపోద్ది. ఇక్కడ మనకి తేడా వస్తే ఏం జరిగింది? క్విక్గా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ బల్లారాధన అనేది ఏంటంటే ఒక టైం క్యాప్సూల్ లాంటిదంట. ఏంటది? ఒక టైం క్యాప్సూల్ లాంటిది. అంటే ఒకే సమయంలో 3 కాలాలని కలిపితే. క్యాప్సూల్ అంటే ట్యాబ్లెట్ కాదు. టైం క్యాప్సూల్ అంటే టైంలో ప్రయాణం చేస్తానంటారు చూసారా? ఈ సంవత్సరం నుంచి ఫ్యూచర్లోకి వెళ్ళాను, బ్యాక్ వెళ్ళాను. ప్రభు బల్ల అనేది టైం క్యాప్సూల్ లాంటిది. ఇక్కడ గతం ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తు ఉంది. శిలువ మరణాన్ని వర్తమానంలోకి తీసుకొస్తుంది. ప్రభు బలలో ఇప్పుడు మనం చేసేది ఏంటి? శిలువ మరణం ఎప్పుడు జరిగిందండి? యేసు ప్రభు శిలువ మరణం 2026 సంవత్సరాల క్రితం జరిగింది కదా, అవునా? కానీ ఇప్పుడు వర్తమానంలో, ప్రస్తుతంలో ఆ శిలువ మరణాన్ని మనం తీసుకొస్తాం. ఈ ప్రభు బల్ల తీసుకొస్తుంది. ప్రభు బలలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆ శిలువ మరణాన్ని ఇప్పుడు జరిగినట్లుగా, నీకోసం జరిగినట్లుగా మీరేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వర్తమానంలోకి దాన్ని మీరు తీసుకుని రావాలి. ఆ బల్ల తీసుకొస్తుంది. మరి వర్తమానం ఏముంది? సంఘం అంతటిని ఒకే శరీరంగా ఉంచడం, అదే ఐక్యత. కొయినేని అన్నాను ఇందాక, సహవాసం, ఒకే శరీరంగా ఉంచటం సంఘం అంతటిని, అది వర్తమానం. ప్రస్తుతం ప్రభు వల్ల మనకి నేర్పించే పాఠం గతంలో ఆయన శిలువలో చేసిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. వర్తమానంలో అందరము ఒకే శరీరము, క్రీస్తు శరీరములో ఉన్నాము, ఏకత్వం కలిగి ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాము. మూడవది భవిష్యత్తు. భవిష్యత్తులో ఆయన రాకడ. ఆయన మళ్ళా మన కోసం వస్తాడు. నేను వచ్చే వరకు దీనిని చేయండి అని చెప్పాడా? అంటే ఇప్పుడు ప్రభు బల్లలో 3 విషయాలు ఉన్నాయి. గతంలో జరిగిన శిలువ ఉంది, ప్రస్తుతం మనం ఉండాల్సిన ఐక్యత ఉంది, భవిష్యత్తులో ఆయన రాబోతున్న రాకడ ఉంది. ఆయన యొక్క
శిలువ త్యాగాన్ని, ఆయన రాబోతున్న దాన్ని, ప్రస్తుతం మనకున్న సహవాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బలలో మనం చేయి వేయాలి.